యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్, ఏఎస్పిడి. చాలా మంది అరే ఏఎస్పిడి గాడు అంటారు, యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. సో వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఏవైతే రూల్స్ ఉంటాయో వాళ్ళు దానికి అగెయిన్స్ట్ వెళ్తారు. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పబ్లిక్లో కానీ కొట్టొద్దు, వీళ్ళు కొడతారు. ఇది రూల్ నువ్వు ఫాలో అవ్వు, నేను అవ్వను. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ వస్తే ఉండాలి, వాడు వినడు, వాడు జంప్ చేస్తాడు. ఆల్కహాల్ దాగి టెంపుల్కి వెళ్ళొద్దు, వాడు టెంపుల్కి వెళ్తాడు. వాడు పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలంటాడు, నేను ఇయ్యనని వాళ్ళకి గుర్తాడు. సో ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్లో నేమ్లోనే ఉంది. వాళ్ళకి రూల్స్ అనేవి తెలిసినా కానీ వాళ్ళు దాన్ని ఫాలో అవ్వరు. సో మెజారిటీ ఆఫ్ అది ఇప్పుడు ఏదైతే ఈ ఇష్యూస్ ఉంటాయో, ఈ మర్డర్ ఇష్యూస్, ఇట్లాంటి ఇష్యూస్, ఏదైతే జైలుకి వెళ్ళే ఇష్యూస్ ఉంటాయో, చాలామంది యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్తో సఫర్ అవుతారు. సో ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ అండ్ చాలామంది మీరు చూసే ఉంటారు, కొంతమందికి బ్లేడ్స్ తీసుకొని కోసుకుంటారు ఇట్లా విపరీతంగా, చిన్న 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 కట్స్ విపరీతంగా బ్లేడ్స్తో కట్ చేసుకొని కీలాయిడ్స్, దాని తర్వాత స్కిన్ మళ్ళీ పెరుగుతుంది, అక్కడ కీలాయిడ్స్ వస్తాయి కంప్లీట్గా. సో ఇది ఏఎస్పిడిలో వన్ ఆఫ్ ది క్రైటీరియా. సో ఏంటంటే వాళ్ళు ఇన్స్టంటేనియస్గా డిసిషన్స్ తీసుకుంటారు, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఆలోచించారు.